ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. అండ్ చాలా కష్టపడి ఈ సీజన్ చూసి రివ్యూ ఇస్తున్నామండి. కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన దాంట్లో కామనర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళు అగ్ని పరీక్ష పాస్ అవటం బూర్లు గుట్లో పడినట్టే ఉన్నదన్నమాట వాళ్ళ వ్యవహారం. వాళ్ళే ఇంకా మహారాజుల్ని ఇంప్రెస్ చేస్తే కాసుల వర్షం కురిపిస్తారు కదా, ఆ రకంగా ఈ కామనర్స్ని వానర్స్ని ఇంప్రెస్ చేస్తే పాపం ఏదో ఒకటి ఫుడ్ ఇస్తున్నారనమాట. ఈ సెలబ్రిటీస్ పాపం ఎలా ఉన్నది అంటే ఆ పనులు చేయలేక, ఫుడ్ సరిగా లేక, ఓ పక్కన కామనర్స్ కొంతమంది సైకోల్లా బిహేవ్ చేస్తుంటే అవి తట్టుకొని నిజంగా ఎవరు సెలబ్రిటీసో ఎవరు కామనర్సో ఏమో తేడా లేకుండా పోయిందనమాట. ఏదో నాకు అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. చూడటం, రివ్యూ ఇవ్వడం కూడా అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. ఈ సీజన్ అలా ఉంది. ఎప్పుడు కూడా కొంచెం హడావుడిగా ఇంట్రెస్ట్గా చూసి రివ్యూ ఇచ్చేవాళ్ళు. ఈసారి ఆ ఇంట్రెస్టే సరిగా ఉండట్లేదు. మరి ముందు ఏమన్నా కథ రసవత్తరంగా తయారవుతుందేమో అని ఎదురు చూస్తూ ఆశగా చూస్తున్నాను అనమాట. కామనర్స్ ఆ రకంగా అలా ముందుకు వెళ్తూ ఉంది. రితు చౌదరి మాత్రం నామినేషన్స్లో ఏదో ఒకటి ఫీడింగ్ చేస్తూనే ఉంటున్నారు నీకు అని చెప్తున్నా కానీ ఎక్కడా తగ్గకుండా ఎక్కడో దిక్కును ఫీడింగ్ చేయించుకుంటానే ఉంటుంది. కానీ పాపం ఆ పరిస్థితులు ఎవరమున్నా అంతే కదండి. ఆకలి ఎలా తట్టుకోగలం. అది కూడా చాలా మంచి పుష్టిగా తింటాను అని చెప్తుంది, చాలా ఇష్టం అని చెప్తుంది. ఆ రకంగా ఎక్కడో దుక్కుని ఏదో ఒకటి కొట్టేస్తుంది, తినేస్తుంది అనమాట అండి. ఓ పక్కన వీళ్ళ ఎంజాయ్మెంట్ ఇలా ఉంటుంటే ఇటు పక్కన వచ్చి మనీషు అందరికీ హితుడైన మన ఇమ్ముని కూర్చోబెట్టుకుని చక్కగా చెప్తున్నాడు. భరణి గారు నా బెడ్ షేర్ చేసుకోవడానికి చూస్తున్నారు, ఇంకెక్కడా ఖాళీ లేదు, నా బెడ్ ఒకటే ఖాళీ ఉంది. అంత వ్యతిరేకతని పెట్టుకుని ఎలా బెడ్ మీద పడుకోబెట్టుకుని అసలు నాకు నిద్ర పట్టదు, అసలు నా వల్ల అవ్వదు అని చెప్తున్నాడు. అసలు ఈ ఇమ్ముకి ప్రతి ఒక్కరు సన్నిహితులేనండి. నిజంగా బయట అలాగే కనిపిస్తున్నాడు, హౌస్లో కూడా అలాగే కనిపిస్తున్నాడు. ఎవరికి డౌన్ ఉన్నా కానీ వాళ్ళని వెళ్ళి వాదార్చుతాడు, అందరికీ షేర్ చేసుకుంటాడు, ఎవరికి తోచిన సలహాలు ఆలకిస్తుంటాడు. నిజంగా ఇమ్మాన్యువల్ గేమ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుందండి ప్రస్తుతానికైతే. ఆ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ ఇంట్లో ఒక రూల్ పర్ఫెక్ట్గా జరిగిందని అనుకుంటున్నాను. లైవ్ చూడట్లేదు కాబట్టి మనము ఇంకా ఎన్ని బ్రేక్ అవుతున్నాయో రూల్స్ తెలియదు. కానీ ఈరోజు చూపించింది మాత్రం మా బిగ్ బాస్లో కుక్కలు కూడా ఉన్నాయి. హౌస్లో వాళ్ళు నిద్రపోతే మేము నిద్రపోము, మా కుక్కలు నిద్రపోవు అన్నట్టుగా హరీష్ గారు నిద్రపోతుంటే కుక్కలు అరిచినాయండి. అబ్బా, కనీసం ఈ రూల్ అయినా పాటించాడు రా బాబు ఈ బిగ్ బాస్ అనిపించింది అనమాట. కానీ కెప్టెన్ అయినందుకు అలా నిద్రపోయిన వాళ్ళని ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ ఏమీ ఇచ్చినట్లేదు. అది మన మాస్క్ మ్యాన్ గారంటే అందరికీ హడల్ కాబట్టి లేదు అంటే కెప్టెన్ లైట్ తీసుకుందో ఏమో, మొత్తానికి ఏమేమి కూడా పనిష్మెంట్ ఇవ్వలేదన్నమాట. అది అలాగ అవగానే నెక్స్ట్ వచ్చి మనీషు అన్నాడు, ఫస్ట్ ఎవరు వాళ్ళని కుక్కలు మరుగుతాయో వాళ్ళని స్విమ్మింగ్ పూల్లోకి గెంటేయాలి అని. కానీ ఎక్కడా గెంటినట్లేరు. ఆ రకంగా అది అవ్వగానే ఈలోపు హరీష్ గారు లెగ్స్ వెళ్ళి రూమ్లో కూర్చుంటే తనూజ మళ్ళీ రితు చౌదరి ఇద్దరు వెళ్ళి ఆయనతో కూల్గా మాట్లాడి గతంలో జరిగిన మాటలకి ప్యాచప్ కవరప్లు అన్నీ చేసే పనిలో కూర్చున్నారనమాట. నాకు ఇష్టమైన దేవుడు పేరు, నాకు ఇష్టమైన వాళ్ళ పేరు పెట్టుకుని ఉన్నారు కాబట్టి నేను సరి చేసుకోవడానికని వచ్చాను, నాకు అసలే మీ పేరంటే ఎంత ఇష్టమో తెలుసా అలాగని తనూజ అనటం. హరీష్ వచ్చి ఇంకా ఆయనకి ఒక
కంట్రోల్ అన్నది ఉండట్లేదు, కోపంలోనూ కంట్రోల్ ఉండట్లేదు, బాధలోనూ కంట్రోల్ ఉండట్లేదు. తనూజ అలా అనగానే తనకి ఒక రకమైన హ్యాపీ అనుకోవాలో ఏమనుకోవాలో. తనూజ అనే పేరు నాకు చాలా ఇష్టం తెలుసా, నేను నాగార్జున గారికి కూడా చెప్పాను అని. నెక్స్ట్ వచ్చి అవునా నాకు ఎప్పుడూ చెప్పలేదని తనూజ అంటాం. ఒక రకంగా తనూజ బిహేవియర్ కూడా బాగుంది. అప్పుడప్పుడు చిరాకు వస్తుంది, అంటే మనుషులు అన్న తర్వాత 100% ఎవరు ఉండలేరు. కానీ అప్పుడప్పుడు తనూజది కొంచెం కొంచెం నచ్చట్లేదు, కానీ చాలా వరకు బాగుంది. ఎక్కడో కొంచెం మాత్రం దెబ్బ కొడుతుంది, ఎవరికైనా సహజం అది. రితు చౌదరి కూడా తనూజకి తోడుగా వెళ్ళి ఏదో కొంచెం కవర్ చేసుకుని వచ్చిందనమాట. తర్వాత వచ్చి క్లిప్ అండి, మన కళ్యాణ్కి, ఆర్మీ కళ్యాణ్కి క్లిప్ ఎక్కడి నుంచి వచ్చింది? నాదే నాదే నాది ఇవ్వు నాది ఇవ్వు, నా క్లిప్ నాకు ఇవ్వు నాది ఇవ్వు అని తనూజని అడుగుతున్నాడు. ఎవరిదంటారు? అవును తందే. ఎవరిదే? రితు చౌదరిది. ఓ పక్కనేమో డిమాండ్ పవన్తో ఉంటుంది, ఓ పక్కనేమో క్లిప్పులని అలాగని ఇలాగని ఫ్లట్టింగ్లతోనేమో ఇది పవన్తో, ఇది ఆర్మీ పవన్తో ఉంటుంది, ఆర్మీ కళ్యాణ్తో ఉంటుంది. ఒక రాధ ఇద్దరు కృష్ణులు అనే టైటిల్ మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది. ఎటు పక్కన ఏమీ ఎక్కువ చేయట్లేదు, తక్కువ చేయట్లేదు ఈ రితు చౌదరి. మొత్తం మీద వీళ్ళిద్దరిని వాడుకుని ఏం కావాలో తెప్పించేసుకుంటుంది, తినేస్తుంది. హల్చల్గా మొత్తం ఇల్లంతా గలగలా గలగలా తిరిగేస్తుంది. ఎవరే ఏంట్రా ఏంట్రా అని చక్కగా తిరిగేస్తుంది. చక్కగా తనకి ఏం కావాలో తెప్పించేసుకుంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అమ్మాయి గారు. ఈ దగ్గర ఎంజాయ్ చేస్తుంది, తనూజ దగ్గర చక్కగా ఎంజాయ్ చేస్తుంది. వీళ్ళిద్దరితోనూ మంచి కామెడీ అనకూడదు, టైంపాస్ చేస్తుంది. ప్రస్తుతానికైతే టైంపాస్ లాగే ఉంది, కానీ రియల్ లవ్వా కాదా అనేది, రియల్ లవ్వా రియల్ లవ్వా, అసలు లవ్వా కాదా అనేది ఇంకా క్లారిటీ రాలేదండి. ఆన్ ది వే, ఇంకొక వారంలో క్లారిటీ వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే మొత్తానికి ఆ అమ్మాయి ఎవరిని సీరియస్గా తీసుకుంటుందో ఎవరిని సిల్లీగా తీసుకుంటుందో తెలియట్లేదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం సీరియస్గా వెళ్ళిపోతున్నారు ఆవిడ దగ్గరికి, రితు చౌదరి దగ్గరికి. అసలు క్లిప్పులు దాసేసుకోవడం ఏంటో, ఇటు పక్క నుంచి సంజనా గారి దగ్గర నుంచి చాక్లెట్ అడిగి తీసుకుని వచ్చి రీతు అడిగింది కదా అని సర్లే తీసుకో, ఇక్కడ ఏదో సినిమా నడుస్తుందని అనటం. అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది, మాకు తెలిసిపోతుంది ఏదో సినిమా నడుస్తుంది అని అనటం. నెక్స్ట్ వచ్చి ఆ సినిమాకి సపోర్ట్గా నేను చాక్లెట్ ఇస్తున్నాను తీసుకోపో అని ఇచ్చేయడం. దానికి సిగ్గుపడి ఏం లేదు ఫ్రెండ్ కింద అంతే. నిన్న శ్రీజకి ఎవరిగా ప్రియాకి ఇవ్వలేదా, అలా అదే విధంగా ఇస్తున్నానని కవరప్ చేసి తీసుకెళ్ళిపోయి చక్కగా ఎవరికి తెలియకుండా దుప్పట్లో పెట్టేసి ఇచ్చేయడం. రితు చౌదరి గడదుకుంటే అది ఏముందని తీసేసి చింపేసి ఒక ముక్కెత్తే, నాకు వద్దు నువ్వు తిను అంటే కాదు తినరా, ఏం కాదు తినరా అంది. అంటే అది చిన్న ముక్క కొరుక్కుని అన్నాడు. తనేమో చిన్న ముక్క కొరుక్కోవడం, మిగిలిందేమో వేడి పెట్టుకోవడం. వాయమ్మో నిజంగా సీరియస్గా తీసేసుకున్నాడు అంటే ఈ డిమాండ్ పవన్ బయటికి వెళ్ళాక ఎవరి దారాలు చూసుకోవాల్సి వస్తే తట్టుకోగలరా? ఏమో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్లో ఉండి డ్రామాలు నడిపిస్తే పర్వాలేదు. ముందు ఏం జరుగుతుందో చూసి ఈ పాయింట్ ఇక్కడితో ఆపుతున్నాను, లేదంటే పెద్ద ర్యాగ్ అయిపోయేలాగా ఉంది వీడియో. సుమన్ శెట్టి గారి పనులండి, పాపము ఆయన ఎంత ఇన్నోసెంట్గా, నేను కుకింగ్కి అసిస్టెంట్గాను చేస్తాను, బిగ్ బామ్ కూడా ఫాలో అవుతాను. మీరు చెప్పారని నేను వదిలేసాను, రేపు పొద్దున్న నన్ను అడిగితే ఎలాగా, అందుకని నేను రెండూ చేస్తాను. ఈ సంజన వచ్చి వద్దు నాయనో వద్దు వదిలే నీకు 100 వందనాలు అయ్యి అని భలే ఆవిడ తెలుగు భలే మాట్లాడుతుందండి, ఒక డిఫరెంట్గాను. నీకు 1,00,000 నమస్కారాలు అని ఏదేదో నమస్కారాలు పెట్టింది. అయినా కానీ సుమన్ శెట్టి గారు తగ్గలేదు. నిన్న నామినేషన్ చేసింది ఆ రకంగా ఉంది ఆవిడది. ఆయనకి బాగా హర్ట్ అయ్యింది. అంటే నామినేషన్లోంచి తప్పుకున్నా సరే తీసుకొచ్చి లాగింది కదా అన్నది ఎవరికైనా ఉంటుంది. సంజనా ప్లేస్లో కూడా ఎవరికో ఒకరికి వెయ్యాలి కాబట్టి తప్పకి వేసి ఉండొచ్చు. ఏంటంటే కాన్వర్జేషన్ కొంచెం ఎక్కువయ్యింది, ఇద్దరిది ఎక్కువయ్యింది, ఎవరు తక్కువగా లేరు.
ఆ వల్ల సంజన మాట వినలేదు. అది కూడా కరెక్టే. ప్రియా చెప్పినట్టు ఆయన సైడ్ నుంచి ఆయనది కరెక్ట్, నీ సైడ్ నుంచి నీది కరెక్ట్ అన్నట్టు అది మాత్రం కరెక్టే. చివరికి ఆయన బిగ్ బాంబ్ వదిలేలా లేడని అసిస్టెంట్ కుక్ కింద తీసేసి ఇమాన్యువల్ని పెట్టిందనమాట. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కొంచెం అలాగా ఇలాగ వాళ్ళని వెళ్ళి కనుక్కొని మొత్తానికి పెట్టిందనమాట. హరీష్ గారు కూడా బిగ్ బాంబ్ వదిలేస్తే రేపు పొద్దున్న అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాలి? కెప్టెన్ కన్నా బిగ్ బాస్ కన్నా కెప్టెన్ ఎక్కువైపోయిందా అని అడిగితే ఏం చెప్తాడు పాపం ఆయన? అది కూడా నిజమే అని చెప్పింది కదా, అని చెప్పాడు కదా, అది కూడా కరెక్టే. మరి ఇప్పుడు తీసుకున్నది కరెక్టేనండి. బిగ్ బాంబ్ ఫాలో అవుతూ ఈయన ఉంటే అసిస్టెంట్ కుక్క కింద ఇంకొకరిని పెట్టారు. కానీ తనూజ ఏంటండి పాపం, ఏదో అంటారు కదా పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయింది ఈ అమ్మాయి బతుకు. చక్కగా ఏదో నీడపట్టును వంట చేసుకుని కాసేపు కూర్చుని కృష్ణారామ అనుకునేది. ఇప్పుడు 24/7 అన్నట్టు అందరి బట్టలు ఆమె ఉతకాలి, ప్లస్ ఐరన్ కూడా చేయాలంట పాపం. ఇది ఏదో స్వర్గంలోంచి వచ్చి నరకంలో పడినట్టుంది కదా, ఎందుకమ్మా వదిలేసి వచ్చావు అని ఇమాన్యువల్ జోక్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు కదా, అలా ఉంది పాపం. ఆవిడ కూర్చుని ఉతకడం ఏవండి 14 మంది బట్టలు అంటే ఎంత కష్టమో తెలుసా? అదేదో బిగ్ బాస్ ఒక వాషింగ్ మిషన్ అయినా పంపించేయచ్చు కదయ్యా. మొత్తం మీద వీళ్ళని ఫిట్నెస్ సెంటర్లోకి పంపించినట్టు అయ్యింది. అసలు ఒక్కొక్కళ్ళు దొరువులు ఆగేశారు. చాలా వరకు మొత్తం ఒక ప్రియా అని ఈ మూవీ ఏంటి చాలామంది మొత్తం బాడీ ఫిట్ అయిపోతుందండి. పనులు చేసి రుద్దిచ్చి బయట అయినా కానీ ఇంత తొందరగా రిజల్ట్ రాదేమో. 2 వీక్స్ కూడా అవ్వలేదు, అప్పుడే కొంచెం వెయిట్ లాస్ అయిపోతున్నారు వీళ్ళు. ఆ రకంగా అటు సుమన్ శెట్టి గారిది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి టాస్క్ రెడీ అండి. టాస్క్ రెడీ అది ఏంటది అబ్బా, కాలమా చక్ర వ్యూహమా, కాలమా చక్ర వ్యూహమా అని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చెప్పి ఆ సంచాలకులను రెడీ చేసి సంచాలక్స్ మళ్ళీ వాళ్ళు సొంత రూల్స్ పెట్టుకొని రెడీ 1 2 3 అని చెప్పి స్టార్ట్ చేస్తే ఇంత చెప్పినంతసేపు లేదండి ఆ టాస్క్. పుసుక్కుమని లటక్కుమని మింగేశారు. మధ్యలోనూ హడావుడిగా తనూజ కళ్యాణ్ అవుట్ అంటున్నది. అయినా కానీ మొత్తం యాక్చువల్గా నాకు తెలుసుండి కళ్యాణ్ అవుట్ కాదు, ఏంటంటే 5 సెకండ్స్లో చేయి మార్చుకోవచ్చు అన్నది మార్చుకున్నాడు అంతే తప్ప మొత్తం మీద అక్కడ ఏదో జరిగింది క్లారిటీగా లేదు నాకు. వీళ్ళు మాత్రం స్ట్రాటజీ బాగా ప్లే చేశారు. ముందుకి వెనక్కి గుంజుతుంటే ఆయన వదులుతులేదు అని వానర్స్ అందరూ కలిపి పైకి ఎత్తారండి. పాపం ఈయన హైట్ తక్కువ కదా, పైకి ఎత్తేసరికి ఆయన వల్ల అవ్వలేదు. మొత్తానికి ఏంటిది వానర్సే విన్ అయ్యారండి. రేపు ఇంకో టాస్క్ ఏదో పెట్టాడు, దాని గురించి అప్డేట్ వచ్చాక చెప్పుకుందాము. ఈరోజు నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ ప్లీజ్.